హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి గోంగూరతో మంచి రోటి పచ్చడి అయితే చేసేద్దాము. చాలా క్విక్గా 2 నిమిషాలు అయితే చేసేయచ్చు అనమాట. అస్సలు కష్టపడే పనే లేదు. మన గుంటూరు వాళ్ళకి మిర్చి ఎంత ఘాటో ఈ గోంగూర కూడా అంతే స్పెషల్ అనమాట. సో ఇప్పుడు మనం గోంగూరను అయితే తీసుకున్నాను, 2 కట్టలు గోంగూరను అయితే తీసుకున్నాను అనమాట. 2 కట్టలు గోంగూరలో కొంచెం పక్కకు తీసాను పప్పులోకి అని చెప్పి. ఇప్పుడు ఆ గోంగూరని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. ఇక బౌల్ అయితే పెట్టేశాను. అందులో ఏమీ వేయట్లేదు. ఒక టీ గ్లాస్, 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఎక్కువైతే పోసుకోవట్లేదు, టీ గ్లాస్ అంతే సరిపోతాయి. బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే నేను తేజకాయలు తీసుకుంటున్నాను, మిరపకాయలు. మీకు మామూలు కాయలు అవైలబుల్లో ఉంటే కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోండి, మీరు తినే రుచిని బట్టి అనమాట. ఇప్పుడు నేను తేజకాయలు కాబట్టి 5 వరకు అయితే తీసుకున్నాను. మిరపకాయలు కూడా వాటర్లో వేసేసి బాగా బాయిల్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కట్టలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేస్తున్నాను. గోంగూరని ఇలా వేసేసి మొత్తం బాగా కలిపేసేయాలన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత ఇలా జిగురులాగా అయితే వస్తుంది. చూపిస్తాను. ఒక 2 నిమిషాలకి గోంగూర మొత్తం కూడా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది వచ్చేసరికి, అసలు కష్టపడే పనే లేదు. రోటి పచ్చడి అంటే ఎంతో కష్టపడాలేమో అనుకుంటారు, కానీ అంత అనుకున్నంత ఏమి ఉండదు. చాలా ఈజీ అనమాట ఈ గోంగూర రోటి పచ్చడి. ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి పోస్ట్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి కూడా చేస్తున్నాను అనమాట. ఎట్లానో ఈసారి కొంచెం కొత్తగా చూపిద్దామని చెప్పేసి తీసాను అనమాట వీడియో వచ్చేసరికి. ఇట్లా గోంగూర చూడండి వెంటనే ఇట్లా లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరని జిగురు వచ్చేదాకా బాగా కుక్ చేసుకోవాలి. జిగురు వస్తూనే ఉంటుంది, కానీ కలుపుకుంటూ మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కువ నీళ్ళు పోసుకున్నట్టయితే ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమని తక్కువ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. జస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా పైకి జిగురులాగా పొంగి వస్తుంది అనమాట. దాన్ని మొత్తాన్ని కలిపేసి బాగా కుక్ చేసుకోవాలి. ఎంతలా కుక్ చేసుకోవాలి అంటే, గోంగూర అనేది ఇట్లా చేత్తో నులిమితే మెత్తగా అయ్యేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం కొంచెం సేపు చల్లారబెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము రోటిని బాగా కడిగి పెట్టుకున్నాను. అప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకుంటున్నాను. సో బండ లేదనమాట ఇంట్లో నూరడానికి, అందుకోసమనే పప్పు గుత్తితో రుద్దుతున్నాను. చూడండి, దీంతో కూడా బాగానే రుబ్బుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉప్పును మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర కూడా మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట. మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అందులో పచ్చిమిరపకాయలు వరకు ఫస్ట్ వేసుకొని వాటిని మెత్తగా అయితే రుబ్బుకోవాలన్నమాట. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎందుకు రుబ్బుకోవాలి అంటే, అవి గోంగూరతో పాటు మెత్తగా అవ్వవు, ఒక్కొక్కసారి అంతే మిగిలిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ మనము గోంగూరలో నుంచి పచ్చిమిరపకాయలు వేరు చేసేసి తీసేసి అందులో వేసి మెత్తగా అయితే రుబ్బేద్దాం. చూడండి, ఆ పచ్చిమిరపకాయలు కూడా ఆ గోంగూరలోని జిగురుతనాన్ని పట్టుకొని చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి. జస్ట్ అలా అంటే ఇలా పగిలిపోతాయి అన్నమాట, చాలా ఈజీగా. ఇక ఎంతో ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఈ పచ్చడిని. మళ్ళీ చేసుకుంటూ ఉంటాం అనమాట. మాకు ఇక్కడ గోంగూర దొరకడమే కష్టమైపోతుంది. దొరికితే ఇంక మనం ఆగుతామా? అసలే మనం గుంటూరు వాళ్ళం అయితే. చూడండి, ఇట్లాగా గోంగూర మొత్తాన్ని బాగా పచ్చిమిరపకాయలు మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత గోంగూరను కూడా వేసుకొని ఈ విధంగా అయితే రుబ్బుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇట్లా గోంగూర కూడా మెత్తగా అయిపోయిన తర్వాత మనము ఒక ఉల్లిపాయను డైరెక్ట్గా వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. యాక్చువల్గా అయితే నేనేం చేశాను అంటే, మా ఇంట్లో చిన్నపిల్లలు కదా, వాళ్ళు అసలే మాహిర్కి ఉల్లిపాయలు అంటే ఎలర్జీ, అస్సలు తినడు ఉల్లిపాయలు. అందుకోసమని నేనేం చేశానంటే ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను. 4 ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ ముక్కల్లో వీటిని కూడా వేసేసి బాగా దంచుతున్నాను అనమాట. కొంచెంసేపు దంచినట్టయితే అవి కూడా కొంచెం ఆ వాటర్ అనేది బయటకు వస్తాయి కదా, ఆ అరోమా, ఈ గోంగూర అరోమా మొత్తం కలిసి ఒక మంచి రోటి పచ్చడి వాసన వస్తుంది అనమాట. సో ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనం సర్వింగ్ చేసేసుకోవడమే. సో ఈ రోటి పచ్చడి వచ్చేసరికి చాలా కమ్మగా ఉంటుంది. వేడి అన్నంలో ఇలా ఉల్లిపాయలు తగులుతూ మధ్యలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అంతకన్నా ఇంకొక ఆనందం ఉండదన్నమాట. అంత ఇష్టం అనమాట గోంగూర రోటి పచ్చడి అంటే నాకు కూడా.
సో చూడండి, నాకైతే ఈ తినేదాకా ఆత్రమే ఆగదు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకున్నాను, అలా గోంగూర పచ్చడి కూడా వేసుకొని తినేసాను. తినేదాకా నాకు అసలు ఎప్పుడెప్పుడు తింటానా అనిపించింది, నాకు అంత ఇష్టం. సో గోంగూర లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.